హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీ. రొయ్యల కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల కర్రీ ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో మనం ఈ రొయ్యల కర్రీని రెడీ చేసుకున్నాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుందండి, టేస్టీగా వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా పక్క కొలతలతో చూపించాను. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. రొయ్యలని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక అందులో కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. ఉప్పు నిమ్మరసం వేయడం ద్వారా నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా 2 సార్లు బాగా కడిగిన రొయ్యల్ని ఒక బాండీలోకి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసంని గింజలు పడకుండా అందులో పిండుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నానండి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్ కారము. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి. ½ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా పుదీనా, సన్నగా పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగుని బాగా చిలికి అందులో వేసుకోవాలి. 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ పట్టించి మన రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ఇలా మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. గంట తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలండి. దాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం రొయ్యలు పట్టించుకునేటప్పుడు 1½ టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మొత్తం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గంట ముందు మ్యారినేట్ చేసుకున్న రొయ్య ముక్కలు వేసుకోవాలి. రొయ్యల్ని గిన్నెలో వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది రొయ్య ఉడికిన తర్వాత గట్టి పడుతుంది, కానీ ఫస్ట్ కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే రొయ్యలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఇక్కడ రొయ్యలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ అనేది తిక్కుగా అయిపోయింది. ఇలా వచ్చేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా మనకి గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇలా వచ్చేంత వరకు రొయ్యల్ని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్, మనకి ఇక్కడ గ్రేవీ తిక్కుగా అయిపోయింది, ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది, అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంటుందండి, అంత రుచికరంగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే రెడీ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. కొంచెం కలుపుకుంటే చాలు అన్నం మొత్తం కలిసిపోతుంది. అంత టేస్టీగా స్పైసీగా ఈ కర్రీని రెడీ చేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.